మిత్రులందరికీ నమస్కారం. ఏపీ మెగా డిఎస్సి 2025 ప్రిపరేషన్‌లో భాగంగా జనరల్ నాలెడ్జ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే చూడలేదో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మరి జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి కూడా అన్నీ చూడండి. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా మీకు లింక్స్ అనేటువంటిది ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూడగలరు. అలాగే చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేటువంటిది కింద మీ యొక్క ఫీడ్‌బ్యాక్, సజెషన్స్ ఇచ్చినట్లయితే ఆ విధంగా అవన్నీ కన్సిడర్ చేసి నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఇంకా మంచి ప్రశ్నలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. అలాగే ఏ టాపిక్స్ కవర్ చేయాలో కూడా మీరు అక్కడ కింద కామెంట్ చేసినట్లయితే ఆ టాపిక్స్ కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి ఇలాగే మీరు ఆదరిస్తున్నారని చేసి మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక జాయిన్ బటన్ ద్వారా మీరు మెంబర్‌షిప్ కూడా తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి లేట్ చేయకుండా ఈరోజు క్వెషన్స్ అనేవి చూసేద్దామా? మనం ఇంతకుముందు వీడియోలో 150 ప్రశ్నల వరకు చూసాం. ఇప్పుడు 151వ ప్రశ్న. భారతీయ జాతీయ జెండాను మొదటిసారిగా ఎప్పుడు ఎగరవేశారు అంటే 7 ఆగస్టు 1907. మరి దీన్ని రూపొందించిన వారు సిస్టర్ నివేదిత గారని చెప్తారు. 152వ ప్రశ్న. మహాత్మా గాంధీ చేతిలో ఎల్లప్పుడూ ఉండే గ్రంథం అంటే పుస్తకం ఏది అంటే సమాధానం భగవద్గీత అండి. నెక్స్ట్ ప్రశ్న. ది బిగ్ యాపిల్ అని దేనిని అంటారు అంటే న్యూయార్క్, యూఎస్లో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీని. నెక్స్ట్ ప్రశ్న. దోమలు ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. నెక్స్ట్ ప్రశ్న. వోల్గా రివర్ ఏ దేశానికి చెందినది అంటే సమాధానం రష్యా. మరి హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది అంటే అరబిక్ భాష నుండి అయితే హల్వా అనేటువంటి పదం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది అంటే విటమిన్ B12 అనేటువంటిది ఉంటుంది. ప్రపంచ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం సెప్టెంబర్ 21 అండి. మీరు మళ్ళీ ఒకసారి చూడగలరండి. ఎక్కడైనా మీకు అనిపిస్తుంటే గనక మీరు స్పీడ్ చేసి కూడా చూసుకోగలరు. ఇప్పుడు మనకి చివరి టైం కాబట్టి అంటే చివరి క్షణాలు కాబట్టి దగ్గరలో మనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. జూన్ 6 నుంచి యథాతథంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి దానికి సంబంధించి రావడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ఎక్కువ వేస్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో టైం నేను ఇక్కడ త్వరగా క్వశ్చన్ ఆన్సర్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఆప్షనల్ కాకుండా డైరెక్ట్గా మీకు బిట్ అందించడం అయితే చేస్తున్నాను. అయితే కొన్నిసార్లు ఒకే బిట్లో మీకు 2-3 బిట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు అది గమనించగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అంటే మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్ ప్రశ్న. న్యూటన్ దేనిని కనుగొన్నారు అంటే గురుత్వాకర్షణ శక్తి. నెక్స్ట్. నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ప్రశ్న చూడండి. భారతదేశంలో క్రీడా కోచ్లో అత్యున్నత సేవలు అందించిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారం ఏది అంటే మరి మనకి అందరికీ తెలిసిందే ద్రోణాచార్య అవార్డు. ద్రోణాచార్య అవార్డు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న చూస్తున్నట్లయితే ఖజురహో ఎక్కడ ఉంది అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉండేది. ఇది ఒక పర్యాటక స్థలం అని చెప్పొచ్చు. నెక్స్ట్. భూమికి ఉన్నటువంటి సహజ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే చంద్రుడు. నెక్స్ట్ ప్రశ్న. ఎవరి జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి యొక్క పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ అంటే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారండి. మరి విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో కామెంట్ చేయండి. అది కూడా మనం ఇంతకుముందు వీడియోలో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న. వేదాలలో అతి పురాతనమైనటువంటి వేదం ఏది అంటే ఋగ్వేదం. మొత్తం వేదాలు ఎన్ని, ఆ వేదాలు పేర్లు ఏంటో మీరైతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న. వైదిక సాహిత్యానికి మరో పేరు ఏమిటి అంటే శృతి సాహిత్యం అని అంటారు. ఓకే. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అంటే 18 మే 1857 ఇక్కడ మీరట్లో అండి. అయితే ఇక్కడ దీన్ని కరెక్ట్ చేసుకోగలరు. 10 మే అండి. ఇక్కడ 18 మే అని టైప్ అయింది. 10 మే 1857 అయితే ఇది జరిగింది. నెక్స్ట్. ఆగ్రాలో ఉన్న 7 వింతలలో ఒకటి ఏది అంటే తాజ్‌మహల్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మరి బులంద్ దర్వాజా ఎక్కడ ఉంది
అంటే ఫతేపూర్ సిక్రీలో ఈ బులంద్ దర్వాజా అనేటువంటి చాలా అతిపెద్ద ద్వారం అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ దాంతో పాటుగా ఇంకొక కొన్ని పర్యాటక స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఫతేపూర్ సిక్రీలో. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1999 మే నుండి జూలై మధ్య ఈ నెలల్లో అయితే జరిగింది కాబట్టి ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గానే మనకి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినటువంటి విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా దీనికి సంబంధించి ఆర్మీకి సంబంధించి కావచ్చు, డిఫెన్స్‌కి సంబంధించి కావచ్చు, జీకేకి సంబంధించి క్వెషన్స్ ఏవైనా ఉన్నట్టుగా అవి కూడా ఇక్కడ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్టయితే గనక 1990 నుంచి లో జరిగింది. మే నుండి జూలై మధ్యలో అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి పింక్ సిటీ అని ఏ నగరానికి పేరు అంటే జైపూర్ అండి. ఇలాగా మనకి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయంగా కావచ్చు, మళ్ళీ జాతీయంగా కావచ్చు ఫేమస్ అయినటువంటి ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ఆ టాపిక్స్ మీద కూడా ఫోకస్ చేయండి. మరి మీకు ఇంకా ఏ టాపిక్ మీద కావాలనుకున్నట్లయితే కింద ఒకసారి కామెంట్ చేయండి. సార్ ఈ టాపిక్ కవర్ చేయండి అని ఒక ఐడియా అనేది వస్తుంది. దాని తగ్గట్టుగా మీకు ఇలాగా ఒక వన్ లైనర్ బిట్ మాదిరి తీసుకొచ్చినట్లయితే మీకు కూడా ఉపయోగపడుతుందండి. అలాగే చూసేవారికి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కవి కోకిల అని బిరుదు ఎవరికి కలదు అంటే ఇక్కడ దువ్వూరి రామరెడ్డి గారికి ఈ కవి కోకిల అనుకుంటుంది బిరుదు కలదండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సౌర వ్యవస్థలో ఇక్కడ సౌర వ్యవస్థలో పడింది. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. దాదాపుగా భూమికి 11 రెట్లు వెడల్పుగా ఉంటుందండి ఇది. ఓకే. సో ఇక్కడ మీకు చూడండి ఇక్కడ 2 బిట్లు అనేవి కవర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 175వ ప్రశ్న చూడండి. సిఎస్డి అనగా అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిఎస్డి అని అంటాం కదా. సో ఇలాగా మరి ఈరోజు ఈ వీడియోలో 175 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. అయితే రోజు కూడా 2 వీడియోలు అయితే తప్పకుండా వస్తాయండి. మరి ఇది యూస్ఫుల్ అనిపించినట్టు కనుక, ఇన్ఫర్మేటివ్ అనిపించిన కనుక, నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు చూపించేటువంటి ఒక ఉత్సాహం అండి, చూపించే ఆసక్తి. సో తద్వారా ఇంకా మరింత ఉత్సాహంతో మరింత ఎక్కువగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఇప్పుడు మీరు చదువుతుంటారు, టెన్షన్స్ ఎన్నో ఉంటాయి. కాకపోతే ఈ సమయంలోనే మరి ఓపిక, మరి అలాగే హెల్త్ అంటే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి సమయానికి నిద్ర పోవండి. అలాగే బాగా భోజనం చేయండి. అలాగే ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు హాయిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఏది ఏమైనట్టుగా మనం ఎంత ప్రిపేర్ అయ్యామో ఆ ప్రిపేర్ అయినంతది కూడా మరి బాగా బెస్ట్‌గా ప్రిపేర్ అయినట్టు ఉండాలండి. సో పాజిటివ్ హోప్‌తో ముందుకెళ్ళినట్లయితే కనుక అందుకే మన యొక్క ట్యాగ్ లైన్ ఉందండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక నెక్స్ట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.